ఫ్రూటీ. ప్రతి ఋతువులోనూ మామిడి పళ్ళ రుచి అంట. అందులో ఎంత షుగర్ ఉండాలో దానికంటే చాలా రెట్లు ఎక్కువ షుగర్ ఉంటుంది. అయినా మామిడికాయ జ్యూస్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. పట్టించుకునేవాడే లేడు. కాంప్లాన్. ఇది తాగితే బాగా ఎదుగుతారంట. అయితే నేను చూపించిన వాడికి తాగించి ఎదిగేలా చేయమనండి. అబ్బే అది కుదరదు. పట్టించుకునేవాడే లేడు. సంతూర్ సోప్. వయసు అస్సలు కనపడదంట. బామ్మలకు కూడానా, ముసలి ముతక ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనపడదా? ఆ విషయం చెప్పరు. ఎవ్వరూ అడగరు. బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుందంట. ఎవ్వడికో అర్థం కాదు. బహుశా ఆ కంపెనీకి కాబోలు. ఇవన్నీ కాక ఏవో 4 రసాలు కలిపి ఒక ప్రొడక్ట్ తయారు చేసి గంటలు గంటలు టీవీల్లో ఓకదంపుడు యాడ్స్, వాటికి సెలబ్రిటీల ప్రమోషన్స్, వీటి కోసమే ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్. అప్పుడెప్పుడో ఒక హెయిర్ ఆయిల్ వచ్చింది ఫుల్ పేజీ యాడ్స్తో, న్యూస్ అండ్ హెర్బర్ హెయిర్ ఆయిల్ అని. వాళ్ళ యాడ్స్ ఎలా ఉండేవంటే శవానికి కూడా బట్టతల పోగొడతాం అన్నట్టు ఉండేవి. బాగా కాసులు కురిపించుకున్నారు. కొన్నాళ్ళకి అసలు మార్కెట్లోనే కనపడకుండా పోయింది ఆ కంపెనీ. ఇక మన దేశ ఆసనాల బిడ్డ ఉన్నాడు కదా, ఆయనకి చెందిన పతంజలి కంపెనీ వాళ్ళైతే ఏకంగా కరోనాకు ముందు కనిపెట్టేశామని ప్రకటించారు. వాళ్ళ కంపెనీ ఇస్తున్న ప్రకటనలు మరీ హద్దులు మీరాయని కోర్టు కల్పించుకుని ముట్టికాయలు వేస్తే అప్పుడు కానీ మేము చేసిన తప్పు అని క్షమాపణలు చెప్తూ ప్రకటన ఇవ్వలేదు వీళ్ళు. మన అమాయకత్వమే వీళ్ళందరికీ పెట్టుబడి. అసలే సహజ సిద్ధమైన ఆహారానికి దూరం అయ్యి ఎటువంటి శారీరక శ్రమ చేయని పనులు చేస్తూ కనీసం వ్యాయామాలు కూడా చేయకుండా 30-40 ఏళ్లకే ముసలోళ్ళ మాదిరి అయిపోతున్నాం. దానికి తోడు ఈ వెధవులు ఇచ్చే ప్రకటనల మోజులో పడి రోజు 10 రకాల రసాయనాలు తాగుతూ ఉన్న కాస్త ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. పిల్లల సంగతి సరే సరి, కాస్త నోరు రించేలా ఏదైనా కనబడితే చాలు తినాల్సిందే. ఎంత వద్దని చెప్పినా, అన్హెల్దీ అని చెప్పినా వినరు. ఫోన్లో రీల్స్ వచ్చాక ఈ పిల్లలు చేసే గొడవ బాగా పెరిగిపోయింది. అసలు వీటన్నిటికీ అనుమతి ఇచ్చే వెధవలను పట్టుకుని జైల్లో వేసి రోజు ఇవే తినిపించాలి. అప్పుడు కానీ వాటి వల్ల వచ్చే పరిణామాలు వీళ్ళకి అర్థం కావు. మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రజారోగ్య వ్యవస్థ అని ఒకటి మనకుంది. పూర్తిగా ఆ వ్యవస్థని నిర్వీర్యపరిచిన మన పాలకులు ప్రజారోగ్యాన్ని, ఆయుష్ని ఎప్పుడో తాకట్టు పెట్టేశారు ఈ కంపెనీలకి. ఇది క్షమించరాని నేరం. ప్రకటనల ఆదాయాల కోసం ఏ యాడ్స్ పెడితే ఆ యాడ్స్ వేసే ఛానల్స్ని కంట్రోల్ చేసే వ్యవస్థ మొద్దు నిద్ర లేవడం తక్షణంగా అవసరం. యాడ్స్ రూపకల్పనలో కూడా ఎటువంటి అభూత కల్పనలు లేకుండా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయాలి. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉన్నా అదొక కంపెనీలాగా ఎస్టాబ్లిష్ అయింది కనుక దాని నుంచి పెద్దగా ఏం ఆశించలేము. అలాగే ప్రెస్ కౌన్సిల్ యాక్టు, కోడ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజింగ్ యాక్టు, యంగ్ పర్సన్స్ యాక్ట్ అని 10లో యాక్టులు ఉన్నాయి కానీ ఏ యాక్టు యాక్టింగ్ మాత్రం చేయదు. ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఎవరికీ అర్థం కానీ 4 రకాల చుక్కలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి యాడ్స్ చేస్తున్నా చోద్యం చూస్తున్న ప్రభుత్వాల తీరు ఎకనైనా మారాలి. లేదంటే యుక్త వయసుతో నిండిన మన దేశం పూర్తిగా రోగిష్టులతో నిండడానికి ఎక్కువ కాలం పట్టదు. కనీసం ప్రజలందరూ తినే ఆహారానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మీదన్నా కఠిన వైఖరి అవలంబించిన ప్రభుత్వాలు, అధికారులు, ఛానల్స్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వీళ్ళకి డబ్బులే కనపడతాయి కానీ దీనివల్ల జరిగే నష్టం కనపడట్లేదు. వీళ్ళు ఎలాగూ పట్టించుకోరు. కనీసం మనం అయినా తినే, తాగే ఆహార పదార్థాలు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుందాం. లేదంటే మన ఆరోగ్యం ఒక్కటే కాదు, మన ద్వారా మన తర్వాతి తరాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.